వీటి గురించి మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి కింద. ఇలాగ ఉంటాయి అన్నమాట. నాటేటప్పుడు మంచిగా రావాలని కోరుకొని నాటాలి. ఇది ఆవు పేడ అన్నమాట. ఈ ఆవు పేడని గోతుల్లో వేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మరొక కొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే ఈరోజు అల్లం నాటడానికి వెళ్తున్నాం అన్నమాట. అయితే అక్కడ వెళ్ళి ఏ విధంగా మేము నాటుతాం అనేది మీకైతే చూపిస్తాను. అల్లం నాటే ప్రాసెస్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్ చూస్తున్నారా, మా నాన్నగారు అయితే తీసుకెళ్తున్నారు అన్నమాట. మోటార్ భుజం మీద వేసుకొని ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట దారి. మా దొడ్డిలో వెళ్ళే దారి. అందరూ ఇక్కడ మొక్కజొన్నలు లేకపోతే కందులు లాంటివి వేసుకుంటూ ఉంటారు, అంటే పండిస్తూ ఉంటారు అన్నమాట. ఈ పైన చూసినట్లయితే ఇక్కడైతే ఈ ఆకులు ఉన్నాయి కదా, ఈ చెట్లోని ఆకులు, వీటిని కూర వండి తినొచ్చు అన్నమాట. మన ఛానల్లో వీడియో చేశాను దాని గురించి. ఇక్కడ చూడండి, ఇక్కడ కందులు వేస్తున్నారు, మొక్కజొన్నలు వేస్తున్నారు. చాలా బాగా వచ్చున్నాయి. కాకపోతే మంది కాదన్నమాట, ఇదైతే వేరే వాళ్ళది. ఇది మాత్రం మందే. ఇవైతే మొన్న కలుపు మొక్కలు తీసి మొక్కజొన్నలు అయితే నాటామన్నమాట ఇందులో. కాకపోతే పురుగులు తినేస్తున్నాయి, మంచిగా అవ్వలేదు. ఇవైతే దుంపలు అన్నమాట. చెట్లు పెద్దగా అయినప్పుడు వీటిని తవ్వుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ దుంపలు అయితే. వీటి గురించి మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి కింద. ఇలాగ ఉంటాయి అన్నమాట. మనం చూసినట్లయితే ఆకులు. ఇది చూడండి, ఇక్కడ కూడా బీన్స్ వేస్తున్నారు. ఫైనల్లీ ఫ్రెండ్స్, మేము నాటుదామనే చోటుకైతే వచ్చేసాము. ఇదే అన్నమాట ఫ్రెండ్స్. మా నాన్నగారు అయితే తవ్వుతున్నారు అన్నమాట. గోతులు చేస్తున్నారు మా నాన్నగారు అయితే. ఇక్కడ ఏంటంటే ముందే ఈ కందులు లాంటివి నాటేసామన్నమాట. ఏనే బాయ్ బీన్స్ అట. ఇలాంటివి నాటేయడం వల్ల ప్లేస్ లేదు, అందుకనేసి కందులు లేని ప్లేస్లో అయితే మేమైతే నాటుతున్నాం. ఈ విధంగానే గోతులు చేసి నాటుతారట. ఈ అల్లంని అయితే వర్షం రాలేదని అలా పెట్టేసి ఉండేము ఇంట్లోనే నాటకుండా. నిన్నైతే వర్షం వచ్చింది, అందుకే ఈరోజు నాటుతున్నాం. చూడండి, మా తమ్ముడు అక్కడ కూర్చొని ఉన్నాడు అనమాట, గుడిగేసుకొని నవ్వుతున్నాడు. మా చుట్టూ చూసినట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నాటుతున్నారు. నాటేటప్పుడు మంచిగా రావాలని కోరుకొని నాటాలి. ఇప్పుడు నాటుతున్నవి ఆగస్టు నెలలో అవుతాయట. ఇవైతే ఏ విధంగా వస్తాయో మనకైతే తెలీదు. కాకపోతే ఏంటంటే మంచిగా రావాలని కోరుకోవడమే. చూడండి, మా నాన్న నాటితే మా నానమ్మ ఇప్పుడేమో నాటుతుంది.
ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మేమైతే నాటుతున్నాము. ఇది ఆవు పేడ అనమాట. ఈ ఆవు పేడని గోతుల్లో వేస్తున్నాం. ఇదైతే నేచురల్గా అనమాట, ఇందులో ఏ మందు వాడం మేము. అందుకనేసి వీటిని అయితే వేస్తున్నాం ఆవు పేడని. ఏదైనా అలాంటివి కెమికల్స్ వాడితే భూమి పాడైపోద్ది అనమాట. అందుకని మేమైతే అలాంటివి ఎక్కువ వాడం. ఎక్కువ నేచురల్గా పండించడానికే ట్రై చేస్తుంటాము, అవి అయినా అవ్వకపోయినా. ఇక్కడైతే గుమ్మడికాయ చెట్లు ఉన్నాయి, బాగున్నాయి. గుమ్మడికాయలు వస్తే మాత్రం కూర వండి తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చేయడం వస్తుందో రాదో ఒకసారి చూద్దాం. వీటిని కూడా ఎక్కువ అంటే పెద్ద పెద్ద గోతులు చేయాలన్నమాట. చిన్న చిన్నవి చేస్తే అంటే పైకి కనిపించేస్తాయి అల్లం. ఎండ మాత్రం చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. ఈ చింత చెట్టు చూడండి కదా, ఇక్కడ పువ్వులాగా వచ్చున్నాయి. చూడండి ఫ్రెండ్స్, అక్కడ నుంచి అయితే నాటేసామన్నమాట, అయిపోయింది. ఇప్పుడైతే ఇక్కడ నుంచి చేస్తున్నాం ఫ్రెండ్స్. మనకు మిగిలినవి అయితే ఇవన్నమాట. వీటిని కూడా నాటేస్తే మొత్తం అయిపోతాయి. సో మనమైతే ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడైతే మా నాన్నగారు ఎండిపోయిన ఆకుల్ని కప్పెడుతున్నారు. ఇందాక మనము నాటాం కదా, ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే లోపల తడి ఉండిపోతుంది కదా, దానివల్ల ఫాస్ట్గా పెరిగే అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే కలుపు మొక్కలు కూడా ఎక్కువ రావు అన్నమాట. దానికి ఇలా చేస్తారు, మీకు కూడా తెలిసే ఉంటుంది. అక్కడ నుంచి చూస్తుంటే మాత్రం వర్షం వచ్చేలాగా గాలి అయితే వీస్తుంది. ఇప్పుడే నాటాము కదా ఈ అల్లము, ఈరోజు వర్షం వస్తే కనుక చాలా బాగా వస్తాయి అంటున్నారు మా నాన్న అయితే. ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తం నాటడం అయిపోయింది. కొన్ని చిన్న చిన్న ముక్కలు అయితే మిగిలిపోయాయి, ఎక్కువ ఏం లేదు కొంతే. వాటిని మా నాన్నమ్మ నాటేసి వస్తాను, మీరు వెళ్ళుండండి అని చెప్పింది. మేము ఇప్పుడు తిరిగి వెళ్ళిపోతున్నాము. సో వీడియో గురించి మీకు ఏమనిపించిందో అనేది కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చుంటే కనుక ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని ఇలాంటి వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్, బాయ్.